హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే తిరుపతిలో ది ఫేమస్ అయిన గంగ జాతర గురించి అయితే చెప్తానండి. చాలా బాగా చేస్తారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత గంగ జాతర గురించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు అనమాట. మన తిరుపతిలో అంత బాగా ఫేమస్ అయిన గంగ జాతరని రోజుకొక వేషంతో అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. అసలు ఈ వేషాలు ఎందుకు వేస్తారు, ఏమేమి వేషాలు వేస్తారు అనేది ఒక పెద్ద స్టోరీ అండి. మనమైతే ఈ చిన్న షార్ట్ వీడియోలో దాన్ని చెప్పడానికి అవ్వదు. ఒకరోజు అయితే ఫుల్ వీడియో అయితే పెడతానమాట. సో నేను కూడా పిల్లోళ్ళకి ఇలా వేషాలు అయితే వేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఇక టెంపుల్ మనకు వారం రోజులు అయితే మనకు ఈ జాతర అనేది జరుగుతుందండి. టెంపుల్ అంతా కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. సో అందరూ రకరకాలుగా వేషాలు వేసుకొని అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడే మనకు ఇతనైతే జబర్దస్త్లో మనకు వస్తూ ఉంటాడు స్కిట్లలో. చిన్న నరేష్ ఉన్నారు కదా, సో వాళ్ళకి స్కిట్లలో వస్తూ ఉంటారు. అతనైతే కనిపించడంతో అతనితో అందరైతే ఫొటోస్ దిగారు. అలాగే మా వాళ్ళు కూడాను. ఇలా చూశారు కదా ఎంతమంది ఉన్నారో. ఇలా తిరుపతిలో ఉండే ఆల్మోస్ట్ అందరూ కూడాను గెటప్స్ వేసుకొని అయితే ఇక్కడికి దేవుడి దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతి మొక్కు కూడా ఖచ్చితంగా జరుగుతుందని అందరూ నమ్ముతుంటారండి. అమ్మవారికి మనం మొక్కుబళ్ళు చేసుకున్నామంటే అది జరిగిన తర్వాత మనం మొక్కు అనేది తీర్చుకోవాల్సి ఉంటుంది. సో చూశారు కదా గుడి చుట్టూ మొత్తం క్రౌడ్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషంలో అయితే వస్తారు. ఏ వేషం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక వేషంలో అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఈ వేషాలంతటికి కూడాను ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా, అదైతే మీకు తర్వాత చెప్తాను. సో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకున్నారు. ఫస్ట్ రోజు బైరాగి వేషం అండి, తర్వాత రోజు అయితే తోటి వేషం, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం ఉంటుంది. సో మేము మా వాళ్ళు వేసుకున్నప్పుడు బైరాగి వేషం అనమాట అది. సో ఒళ్ళంతా కూడా కలర్స్ అయితే పోసేసుకొని ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు. ఇదేనండి గంగమ్మ టెంపుల్. ఇక్కడ నుంచే మనకు సాటింపు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక నిన్నైతే మా వాళ్ళు తోటి వేషం అండి. అంటే ఇలా ఒళ్ళంతా కూడా బొగ్గు పోసేసుకొని ఇలా రాక్షసుల్లాగా అయితే తయారయ్యేసి మెల్లో వేపమాల వేసుకొని వేపాకులంతా కట్టేసుకొని గుడిచికైతే వెళ్తారనమాట. సో ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న చిన్న తొట్టి గ్యాంగ్ అనమాట. ఈ క్యూట్గా ఉండే పిల్ల వచ్చేసి మా పైన పిల్ల, చాలా క్యూట్గా మాట్లాడుతుందండి. సో అందరూ అయితే ఇలా గెటప్స్ వేసేసుకొని ఫైనల్గా అందరూ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అమ్మవారి చుట్టూ తిరుక్కొని అక్కడ గెటప్స్ అయితే తీసేసి వస్తారు. ఇక గుర్తుపెట్టలేని పరిస్థితిలో ఉన్న ఈ పిల్లలైతే మా వాళ్ళే. ఇలా రకరకాల వేషాల గురించి అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.